షైనింగ్ స్టార్ అవార్డు ఒక గౌరవం. ఈ అవార్డు అందుకున్న మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకాంక్షించారు. 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో షైనింగ్ స్టార్స్ కింద ఎంపికైన 191 మందికి ఒంగోలు జీజీహెచ్ ఆడిటోరియంలో ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జిల్లా కలెక్టర్ రాజాబాబు, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్రలతో కలిసి అవార్డులు, నగదు ప్రోత్సాహకాలు దామచర్ల జనార్దన్ అందజేశారు. షైనింగ్ స్టార్స్కు 191 మంది విద్యార్థులు ఎంపిక కావడం వెనుక వారి తల్లిదండ్రులు, గురువుల కృషి ఎంతగానో ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. మీకు వచ్చిన మార్కులు, క్రమశిక్షణ చూసి విద్యాశాఖ షైనింగ్ స్టార్స్గా ఎంపిక చేసిందని అన్నారు. సమాజంలో ఆస్తులు పోగొట్టుకున్న వారు ఉన్నారు కానీ విద్యను పోగొట్టుకోలేదని అన్నారు. మీ చదువు కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా 35,000 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. పేద పిల్లలు పనులకు వెళ్లకుండా చదువుకోవాలన్న ఉద్దేశంతో తల్లికి వందనం, నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక మంచి కార్యక్రమం షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కలెక్టర్ రాజాబాబు గారికి, సహచర శాసనసభ్యులు విజయ్ గారికి, అదేవిధంగా శాసనమండలి సభ్యులు గౌరవనీయులు కంచర్ల శ్రీకాంత్ గారికి, అదేవిధంగా చైర్మన్ సత్య గారికి, అదేవిధంగా మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ గారికి, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ సుచిత్ర గారికి, మన డిఓ గారు రేణుక గారికి, అదేవిధంగా ఇక్కడ చేసిన ఇంకా టీచర్స్కి, పేరెంట్స్కి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎవరైతే షైనింగ్ స్టార్స్ సెలెక్ట్ అయ్యి వాళ్ళంతా కూడా ఈరోజు ప్రైజెస్కి వచ్చినటువంటి 191 విద్యార్థులందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రత్యేకించి వాళ్ళ తల్లిదండ్రులకి నేను మరోసారి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఈరోజు సెలెక్ట్ అయ్యారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంది కాబట్టి వీళ్ళు ఇంత దూరం వచ్చారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. ఇందాక ఒక అమ్మాయి కూడా మాట్లాడుతా మా మదర్ చేసింది, మా మదర్ చదివించింది, మా మదరు చేయటం వల్ల, డైలీ చూడటం వల్ల నేను ఈరోజు ఈ అవార్డు తీసుకున్నానని చెప్పేసి ఎంతో చక్కగా చెప్పింది. ఎందుకంటే తల్లిదండ్రులు, అదేవిధంగా గురువులు అందరూ కూడా ఎవరైతే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు విద్యార్థులు పాటిస్తారో ఖచ్చితంగా కూడా ఒక మంచి పొజిషన్స్కి వెళ్తారు. దాంట్లో ఈరోజు దగ్గర 28,438 మంది విద్యార్థులు రాస్తే దాంట్లో మన జిల్లాలో 191 మంది మిమ్మల్ని వరకు సెలెక్ట్ చేశారంటే అదొక మీకు ఒక రెస్పెక్ట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఇస్తున్నారు అంటే మీకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కానీ, మీరు డిసిప్లిన్ కానీ, అదేవిధంగా మీకు అటెండెన్స్ పర్సంటేజెస్ కానీ, ఏ రకంగా మీరు చదివారో ఆ విధంగా చూసుకొని మీరు కొంతమందికి ఇంతమంది విద్యార్థులు రాసినప్పుడు మీరు 191 మందికి ఈరోజు ఈ ప్రభుత్వం మన జిల్లాలో మన డిఓ గారు కానీ, కలెక్టర్ గారు మీరు సెలెక్ట్ చేసి మీకు అందరూ కూడా ఈరోజు 20,000 రూపాయల నగది, అదేవిధంగా ఒక సర్టిఫికేట్ ఇస్తుందంటే దానికి చాలా విలువ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దీంతో మిగతా విద్యార్థులు కూడా ఒక స్పోర్ట్గా తీసుకుంటారు. ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్పి మిగతా తల్లిదండ్రులు కూడా ఒక విధమైన పిల్లల్ని కూడా ఒక డిసిప్లైన్లో వాళ్ళని చదివించే మార్గంలో నడిపిస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఒకసారి చూసినప్పుడు మనకి దగ్గర 2023లో 73% పాస్ అయింది, 2024లో 91, అదేవిధంగా 25లో 85%, ఈ 90% పైన పాస్ అవుట్ అయ్యారు. అదేవిధంగా మన సప్లిమెంటరీ కూడా మొత్తం పాస్ అయ్యి 99% వరకు మన జిల్లాలో అందరూ కూడా పాస్ అయ్యారంటే దానికి మన విద్యాశాఖ అధికారులకి, టీచర్స్కి, అదేవిధంగా ప్రిన్సిపాల్స్కి, మన కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. దీని విధంగా మనం కూడా జిల్లాలో ఈరోజు 4th ప్లేస్ ఉన్నామంటే మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చేటట్టుగా మనం కూడా కృషి చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మన శ్రీకాంత్ గారు కానీ, మన సత్య కానీ అందరూ కూడా చెప్పారు. ఎడ్యుకేషన్కి ఉండే పరిస్థితి, ఎడ్యుకేషన్కి ఉండే విలువలు ఈరోజు చాలా ఎక్కువ. ఎడ్యుకేషన్ ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ తోటి వాళ్ళ స్వయంతో ముందుకెళ్ళే అవకాశాలు ఎన్నో ఉంటాయి. ఈరోజు ఆస్తులు సంపాదించవచ్చు, ఎన్ని సంపాదించినా కూడా ఆస్తులు అయితే పోగొట్టుకోగలుగుతాం కానీ ఈ విద్యను కానీ ఎడ్యుకేషన్ ఎవరు కూడా పోగొట్టలేరు. మీ దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళారు.
కాబట్టి ఇక్కడ నుంచి 10th క్లాస్ అయిపోయిన తర్వాత నుంచే మీకు ఇంకా కీలకంగా ఉంటుంది. 10th క్లాస్ దాకా పేరెంట్స్ చూస్తుంటారు, టీచర్స్ చూస్తుంటారు. ఇంటర్మీడియట్కి వచ్చే కొంత ఫ్రీడమ్ వస్తుంది, మళ్ళీ డిగ్రీకి వెళ్ళాక ఇంకా ఫ్రీ అవుతారు. ఆ టైంలోనే మనం జాగ్రత్తగా చదువుకోవాలి. మనకి భవిష్యత్తు అనేది చాలా ఇంపార్టెంట్గా మీ అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు కూడా చదువుకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దగ్గర 35,000 కోట్లు బడ్జెట్లో పెట్టి అన్నిటికీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే ఆధునికరంగా ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎక్కువ పర్సెంట్ పాస్ అవుట్ అవ్వాలి. ప్రైవేట్ స్కూల్స్లోనే ఎక్కువ తల్లిదండ్రులు చదివిస్తేనే మా వాళ్ళు బాగా చదువుతారనేది తల్లిదండ్రులకు ఉండకుండా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ, అదేవిధంగా బుక్స్ కానీ, షూస్ కానీ, యూనిఫామ్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ తల్లిదండ్రులకి ₹1 ఖర్చు లేకుండా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మనం కూడా ఈరోజు దగ్గర పర్సంటేజ్లు కూడా మనం చూసుకుంటే దగ్గర 50-60% ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా పాస్ అవడం జరిగింది. అదేవిధంగా మెరిట్ పర్సంటేజ్ రావడం కూడా ఈరోజు మనం చూసాం గవర్నమెంట్ స్కూల్స్లో. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ కూడా అన్ని రకాలుగా తీసుకెళ్తున్నారు ముందుకి. పేరెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ అనేది కాదు, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈరోజు ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా చదివించండి. వాళ్ళ పిల్లల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం చెప్పారనేది కూడా ఒక 10 నిమిషాలు వాళ్ళు చూడండి, కూర్చోబెట్టుకోండి. అదేవిధంగా వాళ్ళ యూనిఫామ్ కానీ వాళ్ళు కరెక్ట్గా కాలేజీకి ఎన్ని రోజులు వెళ్తున్నారు ఏందనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ఈరోజు అందుకనే తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమందికి పిల్లలకు కూడా ఈరోజు ప్రభుత్వం కడతా దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఈరోజు దానికి ఖర్చు పెడతా ఉన్నారు. దాంతోపాటు మనకు 67 లక్షల మందికి ఈరోజు పిల్లలకు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఫీజులు కట్టే పరిస్థితులు ప్రభుత్వం తీసుకుంది. అంటే ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మన లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా పిల్లలు ప్రతి కుటుంబంలో కూడా పేదవాళ్ళు పనులకు వెళ్లకుండా చదువుకోవాలనేదే ఈ ప్రభుత్వం ఇంటెన్షన్. కాబట్టి దాన్ని అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా తల్లిదండ్రులు కూడా బాధ్యతగా చేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కువ పర్సెంట్ కూడా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు 100% కేరళలో పూర్తిగా చదువుతున్నారు అంటే కేరళకి మనకి తేడాలు అవే. మన దగ్గర ఏంటంటే ఏదో ఒక పనికి పంపిస్తారు పిల్లల్ని. ఆడపిల్లలంటే ఇంకా చదువు చాలే, మనం ముందు అర్జెంటుగా ఆ పనికి వెళ్ళండి, ఈ పనికి వెళ్ళండి అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది కాకుండా ఈరోజు ఆడపిల్లలు ఏ విధంగా ముందున్నారు అనేది కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి అందరం కూడా చదివించండి. ఈ మార్గాన్ని కరెక్ట్గా సూట్ చేసుకొని మీరు దేంట్లో వెళ్తే బాగుంటుంది అనేది కూడా మీరు చేసుకొని ఒక డిసిప్లిన్గా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం చేస్తుంది కూడా తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా ఇంకా కూడా ఈసారి ఫస్ట్ మన జిల్లా రావాలని చెప్పి కోరుకుంటూ వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.